బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయ భవన ఇంజనీర్లపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. రైలింగ్ పట్టి ఊడిపడ్డ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు పూర్తి నివేదిక ఇవ్వాలని భవన ఇంజనీర్లను ఆదేశించింది. కాగా బుధవారం రాత్రి 5వ ఫ్లోర్ నుంచి పెచ్చులు ఊడిపడ్డ విషయం తెలిసిందే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయ భవన ఇంజనీర్లపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. రైలింగ్ పట్టి ఊడిపడ్డ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు పూర్తి నివేదిక ఇవ్వాలని భవన ఇంజనీర్లను ఆదేశించింది. కాగా బుధవారం రాత్రి 5వ ఫ్లోర్ నుంచి పెచ్చులు ఊడిపడ్డ విషయం తెలిసిందే. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, వెనెల సచివాలయం 5వ అంతస్తు రైలింగ్ పట్టీలు కూలిపోయినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు R&D స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు ఇటు అధికారులపైన సీరియస్ కావడం జరిగింది. అదేవిధంగా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా సంబంధిత నిర్మాణ సంస్థపై కూడా సీరియస్ కావడం జరిగింది. నిన్న అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క భవన నిర్మాణానికి సంబంధించి మొత్తం భవనంలో అంటే ముఖ్యంగా సచివాలయం సంబంధించినటువంటి ఈ బిల్డింగ్ ఎక్కడెక్కడ పగుళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ దీనికి లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ చీలికలు వస్తా ఉన్నాయని చెప్పేసి దీనిపైన కూడా మొత్తం ఒక నివేదిక గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా బిల్డింగ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు దీనికి సంబంధించినటువంటి పూర్తి రిపోర్టు తనకు అందించాలని చెప్పి కూడా ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు అయితే అధికారులకు బిల్డింగ్ ఇంజనీర్లకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఘటన మొన్న జరిగితే కూడా ఇంతవరకు దీనిపైన కనీసం అధికారులు ఎందుకు స్పందించలేదని చెప్పి సీరియస్ కావడం జరిగింది. మరొక వైపు ఆ నిర్మాణ సంస్థ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళి కలిసినటువంటి నేపథ్యంలో ఇటు మంత్రి కూడా సీరియస్ గా ఇటు తిట్టి పంపించినట్టు తెలుస్తా ఉంది. ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఇటు సచివాలయం ప్రారంభం రోజు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం సచివాలయం ప్రారంభించిన రోజు కూడా దీనిపైన అనేక విమర్శలు వెల్లువెత్తినటువంటి సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా అటు నార్త్ వైపు కూడా ఒక టోమ్ కూడా కూలి కింద పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అప్పటి నుండి ఇప్పుడు అక్కడక్కడ పెచ్చులు కూలడం అదేవిధంగా ఇటు వర్షం వస్తే అటు నీళ్లు గారడం లాంటి సమస్యలు కానీ లేకపోతే బిల్డింగ్ లో ఉన్నటువంటి అక్కడక్కడ నాణ్యత లోపాలు కూడా దీనిపైన పలుమార్లు ఇటు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో గతంలోనే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క నిర్మాణం పైన హడావుడిగా చేస్తున్నటువంటి వ్యవహారం పైన ఇటు నిర్మాణ నాణ్యత లోపాలపైన కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అదేవిధంగా 1200 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఈ భవనానికి సంబంధించినటువంటి దానిపైన ఇటు నిర్మాణ పరంగా కానీ లేకపోతే ఆదాయం 590 కోట్లతో అనుకున్నటువంటి దాన్ని ఈ విధంగా పెంచిన దానిపైన కూడా అనేక అనుమానాలు లేవనెత్తినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి అంశం పైన పలుమార్లు ఇప్పటికే ఈ పగుళ్ళు చీలికలకు దానికి సంబంధించినటువంటి అంశం పైన మొన్న బుధవారం నాడు రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ వెహికల్ పైన పడ్డాడు. ఈ యొక్క పైన రైలింగ్ కూలి పడ్డ సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ ప్రమాదం పెద్దగా సంభవించలేదు. ఎందుకంటే వెహికల్ పైన అది పడడంతో వెహికల్ మొత్తం లోపలికి పోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అదే మనుషులు ఉంటే అక్కడ ప్రాణాలు పోయేటువంటి పెద్ద ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉండే. కానీ అదృష్టవశాత్తు అలాంటి సంఘటన ఎలాంటి జరగకపోవడం కొంత అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ సంబంధించిన ఇంజనీర్లు కానీ దీనిపైన స్పందించకపోవడం పట్ల సంబంధిత శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా ఇటు మంత్రి కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితిలో ఈ రోజు సాయంత్రం వరకు దాన్ని పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.